రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభినయ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ అవిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాన పాదయాత్రలు నిర్వహించి ప్రజలకు వివరించాలని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని, ఆ పార్టీల కుటిల బుద్ధిని ప్రజలకు వివరిస్తూ చైతన్యవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ రాబోతున్నాయి. మనది కూడా ఫస్ట్ రాజకీయ పార్టీ, ప్రజాసేవలకు వైపు పార్టీ సేవలు చేయాలి, పార్టీని కూడా మనం బలపరుచుకోవాలి. ఏదైతే ఒక మంచి అవకాశం, ఇంకా నెలకు 2 నెలలకు 3 నెలలకు మనకందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. అందులో ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ఒక మంచి అవకాశం. పాదయాత్ర రూపాన పోవాలి. ఉదయం 2 గ్రామాలు, సాయంత్రం 2 గ్రామాలు అని చెప్పేవారు. పోతున్నప్పుడు వారు ఒక కిట్ ఇస్తారు. ఇలా హాస్యయాత్ర ప్రోగ్రాం చూసినప్పుడు రాహుల్ గాంధీ గారి ఒక ప్రోగ్రాం చూడడం జరిగింది. వాళ్ళ కంఠంతో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను సఫలీకృతం చేస్తారని మాటిస్తాను. కానీ పక్క ముక్త కంఠంతో ఈ యొక్క బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకొని దాన్ని గ్రామాన తీసుకెళ్లి ఈ రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అంటే ఆషామాషి బాధ్యత కాదు. రాజ్యాంగాన్ని కాపాడమంటే ఈ యొక్క దేశాన్ని కాపాడుతున్నట్లే. పార్టీ మనది, దేశాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది. ఈ దేశ ప్రజలను స్వేచ్ఛ స్వతంత్రాలతో తలెత్తుకొని తిరిగే మాదిరిగా వచ్చే బాధ్యత ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ మిత్రులు